కేరళ రాష్ట్రం వాయనాడ్లో నేను పర్యటిస్తున్న సందర్భం లోపల కొన్ని అద్భుతమైన విషయాలను నేను గమనించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గాంధీ గ్రామం అనేటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మేటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇక ఎవరైతే టూరిస్టులు ఇక్కడ వస్తారో ఖచ్చితంగా ఈ గాంధీ గ్రామం అనేటువంటి షాప్స్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ గాంధీ గ్రామం లోపల చూస్తే కనుక ఈ చేతులతో తయారు చేసేటువంటి వస్తువులు కానివ్వండి, ఆదివాసీల ఉత్పత్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్గా దొరికేటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో కేరళ రాష్ట్రం ఫేమస్ దానికి, ఆ స్పైసెస్ కూడా వారు తక్కువ ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ దొరికేటువంటి ఆయుర్వేద మూలికలు కానివ్వండి, ఆ షుగర్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ల కోసం చక్కెర కొల్లి అనేటువంటి ఆకులు కూడా ఇక్కడ ప్యాకెట్ రూపంగా దొరుకుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడే విషయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడండి. అదేవిధంగా ఈ షాప్ లోపల లోకల్గా దొరికేటువంటి చాపత్తి కానివ్వండి, చేతులు తయారు చేసేటువంటి ఏనుగు బొమ్మలు, అక్కడ అటువంటి పడవ బొమ్మలు పిల్లలకు ఆడుకోవడానికి కానివ్వండి, బుట్టలు, చాటలు, వంట సామాన్లు ఇవన్నీ కూడా చక్కగా అమ్ముతూ ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదివాసీ అదేవిధంగా చేతి వృత్తుల యొక్క తయారు చేసినటువంటి వస్తువులను ఒక బ్రాండ్ ఇమేజ్ చేసి కనుక తక్కువ ధరకు అమ్మే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా మంత్రి సీతక్క కానివ్వండి, ఈ ఆలోచన చేసి స్టోర్లను ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.